పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ఇప్పుడు వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వు గత జన్మలో మేకను కోసావు, కోడిని కోసావు, చేపలను పట్టుకున్నావు, నానా హింసలు చేసావు. మా మేనతో ఒక ఆవిడ ఉండేది, తులసమ్మ అని చెప్పేసి. ఆవిడ చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. ఎప్పుడు ఇంట్లో ఉండేది. ఆవిడకి ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చిందని ఒకసారి చూస్తే, ఆవిడ గత జన్మల్లో పిట్టల్ని వేటాడేది. పిట్టల్ని పట్టుకుని ఒక్కొక్క రేఖ ఇలా తీసుకుంటే ఎంజాయ్ చేసేది ఆవిడ. అంటే పిట్టల్ని నానా హింస చేసింది ఆవిడ. కనుక ఈ జన్మంతా అలా తయారైంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ఈ జన్మలో వ్యాధి ఎందుకు వచ్చింది? నువ్వు గత జన్మలో పాపం చేసావు. అది కారణము, ఇది కార్యము. నాకు తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది? నేను అందరికీ తలకాయ నొప్పి తెప్పించాను కనుక, నా మాటలతో, నా చేతలతో, నా ఆలోచనలతో. లేతే వాడు నాకు తలకాయ నొప్పి తెప్పించేటట్టు నేను అంగీకరించాను. నేను అంగీకరించకపోతే నాకు తలకాయ నొప్పి రాదు. ఒకసారి ఏమైందంటే, బుద్ధుడు తన శిష్యుడితో అలా వెళ్తున్నాడు రోడ్డు మీద. అంతకుముందు అటు నుంచి ఒకడు వచ్చాడు. ఈ బుద్ధుని చూశాడు. ఏంది అడుగు తింటున్నావు అన్నాడు. ఆ బుద్ధుని చూస్తే మంచి హట్టాగట్టాగా ఉన్నాడు బుద్ధుడు. మంచి రాజు కదా, యువకుడు రాజు. బుద్ధుడు గమ్మున కూర్చున్నాడు, ఏం మాట్లాడలేదు. అర్ధగంట సేపు తిట్టాడు వాడు. నీకేం పోయే కాలం, పోయే పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. వాడికి ఏం తెలియదు. వాడికి ఇది వాడు నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. వాడు అర్ధగంట సేపు తిట్టిన తర్వాత బుద్ధుడు ఏం చేశాడంటే, నాకు ఒక పావలా ఇయ్యి అన్నాడు. నీ బతుకు ఇంతే అని చెప్పేసి పావలా తీసి ఇవ్వబోయాడు. పావలా తీసి ఇవ్వబోతే ఇంక తీసుకోలేదు. నాకు వద్దన్నాడు. ఇప్పుడు ఇందాక ముందు అడిగావు, ఇప్పుడు వద్దంటున్నావు. నీకేం పిచ్చి పట్టిందా నీకు? ఆ పావలా ఇవ్వబోయి ఆ బుద్ధుడు తీసుకోకపోతే మళ్ళీ తన పావలా తన జేబులో తను చేసుకున్నాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, చూడు నాయన, నేను నిన్ను పావలా అడిగాను, నువ్వు పావలా ఇవ్వబోయావు, నేను తీసుకోలేదు. అది ఎక్కడ పోయిందన్నాడు. నా జేబులోకి పోయిందన్నాడు. అలాగే నువ్వు అర్ధగంట సేపు నన్ను తిట్టావు, నేను తీసుకోలేదు దాన్ని. ఎక్కడ పోతుందంటే మళ్ళీ నీకే వస్తుంది. అది నువ్వు నన్ను నానాబుడులు తిట్టావు, అది నీకే పడి వస్తుంది. మళ్ళీ అది నీకే తలకాయ నొప్పిగా మారుతుంది. నాకు తలకాయ నొప్పి తెప్పించడానికి నువ్వు ట్రై చేసావు, అది నీకే తలకాయ నొప్పిగా మారుతుంది. నేను తీసుకోలేదు కదా. నేను తీసుకుంటే అది నాకు తలకాయ నొప్పిగా వచ్చేది, కానీ నేను తీసుకోలేదు దాన్ని. చూసారా? మనం తీసుకుంటే వస్తుంది, మనం గ్రహిస్తే వస్తుంది, మనం ఒప్పుకుంటే వస్తుంది.